స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవ్వులు పూలు ప్రెస్ మీట్ తర్వాత ఈ రోజు చాలా విచిత్రంగా, అంటే ఎవరికి గుర్తుండదు వీళ్ళకి తప్ప, వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం అంట. ఎవరిది అనుకునేరేమో, వైఎస్ఆర్సీపీది. విచిత్రం ఏంటంటే 2011లో, అంటే అక్కడ కూడా 11లో మార్చి 12న ఎంత సీరియల్ గా ఉంటాయి చూడండి వీళ్ళకి. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. 2011 మార్చి 12న 11 స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇలా ఉంటుంది. దేశంలోనే ఒక మార్క్ ప్రబలంగా కనిపిస్తున్న పార్టీ అంట. వీళ్ళు వాళ్ళ మార్క్ వేసుకున్నారంట స్ట్రాంగ్ గా. ఐ అడ్మిట్, ఐ యాక్సెప్ట్ విత్ యూ జగన్మోహన్ రెడ్డి. వేసావు దేశం మొత్తం మార్క్. లిక్కర్ కుంభకోణం, ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. 5 లక్షల మంది మహిళలు ఈ రోజు వాళ్ళ పసుపు కుంకాలు ఉంటాయో ఉండవో అన్న భయంతో లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తో 5 లక్షల మంది సఫర్ అవుతున్నారు. అది నీ మార్కే. ఏంటిది? ఇది కాకుండా 30,000 మంది నీ ధనదాహానికి నీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ సరఫరా చేపించి 30,000 మందికి పైగా ప్రాణాలని హరాయించిన మార్క్ నీ ప్రభుత్వందే. ఇంతకాలం ఎప్పుడూ జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి అన్న ఒక చిన్న పదార్థాని కోసం 250 కోట్లు హిందూ మతం పైన దాడి. ఇదంతా జరిగింది నీ హయాంలోనే. టాయిలెట్ క్లీనర్స్ ని నిర్మోహమాటంగా తిరుమల తిరుపతి భక్తులందరికీ పంచిపెట్టి ప్రసాద రూపేణ తినిపించి వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్న మార్క్ కూడా నీ హయాంలోనే. అట్ ద సేమ్ టైం నువ్వు ఇంకొక మార్క్ క్రియేట్ చేసావు. నువ్వు మాత్రం ఆ ప్రసాదాన్ని జన్మకి తినవు, పక్కన ఇచ్చేస్తావు, వెళ్ళిపోతావు, పారిపోతావు. నీ హయాంలోనే. అండ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మార్క్ ఇంకోటి ఏంటంటే, తిరుపతి కొండ ఎక్కేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎక్కుతాం అన్నది కూడా నీ మార్కే. విచ్చలవిడతనం తీసుకొచ్చింది నీ మార్కే. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే లిక్కర్ కుంభకోణం, కల్తీ లడ్డు, ఈ 2 నలిగిన విషయాలే పక్కన పెట్టండి. రాజకీయాల్లో బూతుల్ని ఎంటర్ చేయించింది నీ పార్టీ మార్కే. నీ పార్టీ మార్కే. స్వయానా నువ్వు కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలి, బావిలో దూకి చావాలి, ఇష్టం వచ్చిన మాటలని మాట్లాడి ఆఖరికి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కనీసం మర్యాద ఇవ్వాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక్కసారైన ముఖ్యమంత్రిని పెట్లిరిపోతే, రేపు నా సీటుకే కదిలిపోతే ఈ అసెంబ్లీలో నేను అడుగుపెట్టడానికి సిగ్గుపడి పారిపోతాను అని కూడా ఆలోచించకుండా డైరెక్ట్ ఉమెన్ ఎంటిటీని అసాల్ట్ చేసింది నీ మార్కే. ఇది దేశం మొత్తం ప్రబలంగా వినిపించిన జగన్మోహన్ రెడ్డి మార్క్. చెప్పుకో ఇంకా నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొదలైంది, ఎందుకు ఎదిగింది, కారణం ఏంటి? ఆ ఒక్క మాటే నా కుటుంబ పరిస్థితిని మార్చింది, ఆ ఒక్క మాటే రాష్ట్రం దశ మార్చిందంట. మహానుభావ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నా కూడా మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నిజంగా చాలా బాధ రాష్ట్రంలో. ఆయన ఉండుంటే నీ మార్కులు చూసే దుస్థితి మాకు వచ్చుండేది కాదు. ఇది ఫ్యాక్ట్. రాష్ట్ర భవిష్యత్తును మార్చింది నీ బోడి పార్టీ. ఓపెన్గా చెప్తున్నాను నేను ఈరోజు. బోడి పార్టీ జనాలందరూ 151 నుంచి బాబోయ్ జగన్మోహన్ రెడ్డి నీకు 151 ఎందుకని చెప్పి 15 ఏళ్ల క్రితం 2011లో నువ్వు పెడితే కరెక్ట్గా 11 స్థానాల్లోకి నువ్వు ఆవిర్భావ దినోత్సవం ఏ రోజు మొదలు పెట్టావో అన్ని స్థానాలు తీసుకొచ్చి నీకు పడేశారు. అది నీ పరిస్థితి. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపేద్దాం సార్, తక్కువ కూట్రబలానే వస్తుంది. విలువలతో కూడిన రాజకీయం, విశ్వసతులు, విలువలు అంట. మళ్ళీ మొదలు పెట్టాడు ఈ పంచాంగం. పుట్టుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నినాదం అంట. ఇంకా ఏం విలువలు ఉన్నాయి నీకు? ఏం విలువ ఉంది? నువ్వు ఇచ్చిన మాటకి నీకు విలువ ఉందా? ఉండదు. నువ్వు ఇచ్చిన హామీకి నీకు విలువ ఉంటుందా? ఉండదు. కనీసం నీకు 11 స్థానాల్లో గెలిపిస్తే నీ పార్టీ కోసం జనాల మీద విలువ ఉందా? ఉండదు. మద్యపాన నిషేధం చేస్తాను ప్రతి ఒక్కళ్ళ తల్లి బుగ్గా సవర్ తీస్తే వాళ్ళు తాళిబొట్లు లాక్కెళ్ళిపోయారు. అందరూ చనిపోయారు. 30,000 మంది. 5 లక్షల మంది వెజిటబుల్స్ లా బతుకుతున్నారు ఈరోజు. విలువ ఉందా నీకు? ఉండదు. చెల్లి గెలిపించింది, విలువ ఉందా నీకు? ఉండదు. రాష్ట్ర మహిళలంటే విలువ ఉందా నీకు? ఉండదు. ఆఖరికి నీ ఇంట్లో సునీత రెడ్డి బాధపడుతుంది, బాబాయ్ హత్య ఎవరు చేయించారో కనుక్కునే దమ్ము, సత్తా, విలువలు ఉన్నాయి నీకు?
ఉండదు. నువ్వు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతావు. విశ్వసనీయత అనేది ఎందుకు ఎప్పుడు మొదలవుతుంది? నువ్వు చెప్పిన మాట కార్యరూపేణ దారిస్తే నీకు ఒక విలువలు ఉన్నాయి, నీ పార్టీకి నీ పట్ల విశ్వాసం ఉండాలని జనాలకు ఉంటుంది. ఏం విశ్వాసం లేక అడ్డగోలు రాజకీయం చేసి కంకర్లు ఎత్తుకుపోయిన ధ్వజ దొంగల పార్టీని చూసిన తర్వాత విలువల గురించి మాట్లాడకు. నువ్వు రోడ్డు పైన కంకర్లు కూడా ఎత్తుకెళ్ళిపోతారా ఈ జగన్? ఇదా నీ బోడి మార్కు? అల్టిమేట్ మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఇదంతా అయిన తర్వాత మీరందరూ గుండె నిబ్బరంగా ఉండాలి. పైనున్న దేవుడు కిందున్న మీ మీదే నేను నమ్ముకున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు ఈరోజు చాలా గట్టిగా ఉన్నాడు. కిందుంటే ప్రజల మీదే నమ్ముకున్నాడంటే పైనున్న దేవుడు అంట. దేవుడిని అవహేళన పాలు చేస్తావు. దేవుడే నిన్ను నమ్మడు, ఈరోజు నమ్మడు. ఏ మతమైనా దైవం ఒకటే, నమ్మడు. కల్తీ లడ్డు గురించి నువ్వు చేసిన అవహేళన తర్వాత నిన్ను నమ్మరు. జనాలు నిన్ను ఎప్పుడో నమ్మటం మానేశారు. వాళ్ళు నీ వెంట ఉండరు. నీ పక్కన ఎవరున్నారు? 11 మంది సిపాయిలు ఉన్నారు. ఆ 11 మంది సిపాయిలు ఆడించడానికి నీకు ధైర్యం ఉందా? రాజే కదలడు. రాజు ఏదో మేకొట్టు కూర్చున్నట్టు ఆ చెక్ బాక్స్ నుంచి బయటకే రాడు. నువ్వు ఇంకా ఆటలు ఆడేస్తావు, రాష్ట్రాన్ని చదరంగా వాడిస్తావు. పక్కన పెట్టు. అదిగదిగో మా నాయకుడు, అదిగదిగో మా పార్టీ అని చెప్పి కాలర్ ఎగరేసుకుంటారంట అందరూ. ఇంకా చెప్పు 5 ఏళ్ల పాటు ఎగరేసిన కాలర్లకి కాలర్ లేని చొక్కాలు కుట్టించి ఓ మూల కూర్చోబెట్టారు. చాలా మందికి అయితే చెప్పకూడదు తినిపిస్తా కాలర్ లేని బట్టలేసి లోపల నడిపిస్తున్నారు. సిగ్గు సెర ఉండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఎవరైనా కూడా. నేను జగన్మోహన్ రెడ్డి అంటలేదండి, అంత బాధపడకండి, మాట అతని కాదు. ఇంకోసారి కాలర్ ఎగరేస్తా ఉన్న ఎవరైనా అంటే ఇలాగే చూస్తారు. జైల్లో చెప్పకూడదు తినిపించే వాళ్ళందరూ కాలర్లు ఉంటున్నాయా? లిక్కర్ కుంభకోణాలు లోపలికి వెళ్ళే మహామేతగాడు ఒకడు ఉంటాడు, ఆడి కాలర్ ఉంటుందా? తిరుమల తిరుపతి కల్తీ లడ్డూలో ఇంకొక బేతగాడు ఉంటాడు, ఆడు లోపలికి వెళ్తే కాలర్ ఉంటుందా? ఇలా కాలర్ల గురించి మాట్లాడితే కాలర్ లేని బట్టలు వేసుకుని తిరగాల్సిన రోజులు వస్తాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు ఇక్కడ టీడీపీ, దాని తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీ కుట్రల మధ్యలో పుట్టిన పార్టీ అంట. అసలు నేను చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ గానే చూడలే ఎప్పుడు, నేను ఒక అపోజిషన్ గానీ ఎప్పుడు చూడలా. అది నీకు కనిపించలేదేమో అని రాష్ట్ర ప్రజలందరికీ ఎవ్వరు నేను పట్టించుకోలే. ఆంధ్రప్రదేశ్ విభజిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశారు కానీ అందరూ నిన్ను వచ్చి అడన్నా కలిశాడు అసలు? ఎందుకంటే ఎవ్రీబడి నోస్ ఆయనే గెలుస్తారని. మొన్న రోజా చెప్పిండు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతుంది నేను సిగ్గులేదా అన్నట్టు. ఆ రోజు అలాగే వచ్చి బాబుకు ఒక ఛాన్స్ అంటే మీ నాన్నగారు మరణించిన సమయం, దాని తర్వాత మీ మదర్ వచ్చి అడిగిన సెంటిమెంట్, కాళ్ళకి బలపం కట్టుకుని తిరిగిన షర్మిల గారు, ఏళ్ల వల్ల నువ్వు గెలిచావు. కానీ జగన్కి మీరు ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఆ జగన్నే గెలిపించమని నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను జగనన్న వదిలిన బాణాన్ని ఈసారి రా, మొన్న వెళ్ళావు కదా 11 స్థానాల్లో పడేశారు. ఈసారి రా కుటుంబ సమేతంగా తిరుగు రోడ్ల మీద. 1 - 1 = 0. 2011లో పెట్టిన పార్టీ నీ పార్టీ మార్చి 12వ తారీఖు పెట్టానన్నో. 2 - 1 = 1. గెలిసేది నువ్వా లేకపోతే పెద్దిరెడ్డి అన్నట్టుంది ఈరోజు నీ పరిస్థితి. ఇదండి ఆవిర్భావ దినోత్సవ కబుర్లు. జగన్మోహన్ రెడ్డి దీనికోసం లైటింగ్లు పెట్టేశారు, హడావిడి చేస్తారు. మళ్ళీ యాజ్ యూజువల్ కట్టండ్రా కటౌట్లు, జల్లండ్రా పూలు, చింపేండ్రా జనాలు అన్నట్టు రెచ్చిపోతున్నారు. వీళ్ళ పార్టీకి విలువలు విశ్వసనీయతలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఒపీనియన్స్ గవల్లగుద్ది రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.